హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాత్రికి శివుని దర్శన భాగ్యం. హలో అండి, శివరాత్రికి మా ఊరిలో ఉన్న శివాలయంలో శివుని అభిషేకం. అదేనండి, మా ఊరి ఉమా అగస్తేశ్వర స్వామి వారి అభిషేకం. శివరాత్రి రోజు జరిగిన 2 అభిషేకాల్ని మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రదోష కాలంలో జరిగిన అభిషేకం చూస్తే చాలా చాలా మంచిదంటారండి. అక్కడ జాగరణ చేసి ఆ అభిషేకాన్ని వీక్షిస్తే చాలా మంచిదంటారు. ఇప్పుడు మీరు ఆ అభిషేకాన్ని మీరందరూ కూడా చూడాలని నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మా ఊరి శివాలయంలో మా శివుడు ఉమా అగస్తేశ్వర స్వామి అనమాట. అందుకని ఆయనకి నేను ఆల్రెడీ మన గుడి చరిత్ర, మా ఊరి గుడి చరిత్ర అని నేను పెట్టాను. ఒక్కసారి చూడని వాళ్ళు వెళ్ళి చూసిరండి, చాలా బాగుంటుంది. మా ఊరికి అదంతా చాలా చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు మీకు ఈ ఉమా అగస్తేశ్వర స్వామి గురించి మీకు మొత్తం చెప్పాను నేను. ఇది మధ్యాహ్నం 4 గంటలకి చేసిన అభిషేకం అండి. ఈ అభిషేకానికి అన్నీ మీకు ఏం వాడతారు అనేది అన్నీ తెలుసు కదా. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, ఇవన్నీ రసాలు, చెరుకు రసాలు, పళ్ళ రసాలు ఇవన్నీ వాడతారు కదా. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిఫలం ఉంటుందండి. ఆవు పాలకి, ఆవు నెయ్యికి, అన్నిటికీ ఒక్కొక్క దానికి మనం అభిషేకం చేస్తే ఒక్కొక్క ప్రతిఫలం ఉంటుందన్నమాట. ఈరోజు చేసే శివుడికి ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసిన శివలింగం మీద చాలా చాలా పుణ్యం అండి. అంతటి అదృష్టం మా చిన్నబాబుకి, మా హస్బెండ్కి దొరికిందనమాట. ఆ శివాలయంలో శివునికి, ఆ శివలింగానికి అభిషేకం చేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఈరోజు శివరాత్రి రోజు, సోమవారం రోజు, కార్తీక మాసంలో ఈ శివుని అభిషేకం చాలా మంచిదండి. సకల గ్రహదోషాలు పోతాయి అని చెప్పడంలో అసలు ఎక్కడా మనం ఆలోచించిన అవసరం లేదనమాట. అంతేకాదండి, ఇక్కడ మా ఊరిలో పడమర ముఖ ద్వారమైన మా ఉమా అగస్తేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదండి. ఆయన దర్శనం కానీ అభిషేకం కానీ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని మా ఊరి అందరి నమ్మకం అనమాట. అందుకని ఈ రోజంతా కూడా మేము శివాలయంలోనే ఎక్కువ గడిపాము. ఈ అభిషేకాన్ని చేయటమే కాదండి, చూస్తే కూడా చాలా పుణ్యం అన్నమాట. మేము చూడటానికి వెళ్ళాం, మనం ఆడవాళ్ళం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాం కాబట్టి వాళ్ళు చేస్తుంటే చూడడానికి వెళ్ళామన్నమాట. చూస్తే కూడా చాలా పుణ్యం అండి. అందుకని ఈ వీడియోని మీకు పెడుతున్నాను. మీరు కూడా చూసి మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో పెట్టానన్నమాట. అభిషేకాన్ని అయితే పూర్తిగా చూడండి, చాలా మంచిది. ఈ శివుని అభిషేకం మనకి మామూలు రోజుల్లో దొరకదనమాట. వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మొత్తం నేను ఈ వీడియోలో పెడతాను. అసలు మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. మీరు ఎంతమంది చూస్తున్నారో చూసిన వాళ్ళందరూ లైక్ సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శివరాత్రి రోజే కాదండి, సోమవారం రోజు కూడా ఈ శివలింగ దర్శనము చాలా మంచిదండి. విభూదితో చేశారు, గంధంతో చేశారు, రోజ్ వాటర్తో చేశారు, తేనె, నెయ్యి, ఆవు నెయ్యి, అనేక రకాల పళ్ళ రసాలండి. అన్ని రకాల పళ్ళ రసాలతో చేశారనమాట. ఇక్కడ ఈ శివలింగాన్ని ముట్టుకోవడానికే చాలా అదృష్టం కావాలండి. ఆ అర్చక స్వామి రోజు ఆ శివాలయంలో ఆ సేవలు చేస్తూ శివుని అనుగ్రహం పొందుతున్నారండి. మా అర్చక స్వామి చాలా ఓపిక అండి, చాలా ఓపికగా, చాలా సహనంగా అంతా కూడా చేస్తారనమాట. చాలా బాగా చెప్తారు ఆ గుడి గురించి, శివయ్య విశిష్టత గురించి అంతా కూడా చాలా బాగా చెప్తారనమాట. అసలు శివుని ఎలా పూజించాలి, ఎలా మనం అడిగితే ఆయన మన కోరికలు తీర్చుతారు అనేది కూడా చాలా బాగా వివరిస్తూ ఉంటారు. శివరాత్రి రోజు ఒక్కసారి నమశివాయ అంటే ఒక్కసారి అన్నా చాలండి, కోటి జన్మల పుణ్యం అనమాట. జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదండి. అందుకని ఖచ్చితంగా శివరాత్రి రోజు మనం చేసే పూజలు ఖచ్చితంగా స్వామివారికి చేరుతాయన్నమాట. గుడిలోకి వచ్చి గడిపే వాళ్ళందరికీ ఎక్కడ విసుగు రాకుండా సాయంత్రం గుడిలో ఇలా
కూచిపూడి నృత్య ప్రదర్శన.
కుమార మహిమాలంత పడమగా బులందర కృతకృతమదార కచ్చం తత్త కచ్చం తత్త గంధం తత్త గుర్రం తచ్చం తత్త కచ్చం తత్త గంధం తత్త గుర్రం తత్తాకు జడందరి తత్తకు జడందరిద జడందరిద దిగిట జడుతాకు జడందరి తత్తకు జడందరిద జడందరి అద్భుత నర్తన చిత్తం నిత్య విద్యతం భవమద్భుతం అద్భుతతాకు జడందరి తత్తకు జడందరి విదిశుకాల విదిశుకశీల గదిశయనీల వితపదలోల తాకు జడందరి తత్తకు జడందరి గిరిసు కట్టాల గిరిసు కచ్చీల కదిచయ నీల కృతపద నూల తాకు జడందరి తతకు జడందరి జడందరి తగిట జడుత దిగిట గిట దిగిట దిగిట గిట దిగిట దిగిట గిట దిగిట ఓం తత్తై ఓం సరిగిట దరిగిట తాగ జడందరి తతకు జడందరి జడందరి దిగిట గిట జడుత అతిశయ సుఖంద్రోదకపాచం సరసలోకమురడీల అనాల సకల లోక సమ్మోహనడి ఇద చంద్రమరంగర కంకణ కించిత రంగన రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మైత్రమంగళం. ఈ పిల్లలు చాలా బాగా చేశారండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా బాగా చేశారు. వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడేలా చేశారు వీళ్ళు. ఇది రాత్రి ప్రదోషకాల అభిషేకం అండి. రాత్రి ఇది 12 గంటలకు చేస్తారు. అభిషేకం లోపల జరుగుతుంది. ఈ లోపు జాగరణ చేసేవాళ్ళు ఇలా ఇలా మొత్తం అంతా అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని గంధంతో కుంకుమతో పువ్వులతో అలంకరిస్తారనమాట. ఇలా మొత్తం అంతా ఆయన్ని అలంకరించి అప్పుడు బయటికి వచ్చేస్తారు. ఇదండి మా ఊరి గుడిలో ఉమా అగస్తేశ్వర స్వామి వారికి జరిగిన అభిషేకాలు. మీరు జాగారం చేశారా? మేమైతే 1 గంట దాకా ఉన్నామండి. జాగారం అంటే ఫుల్గా చేయలేదు. ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.